Hi, good morning to all. Today is August 7th, National Handloom Day. తెలుగులో చెప్తే ఇంకా బాగుంటుందని మా సోదరులందరూ ఉంటారని చెప్పేసి తెలుగులో చేస్తున్నాం. ఈరోజు ఆగస్ట్ 7వ తారీఖు చేనేత దినోత్సవం జరుపుకోవటం జరుగుతుంది. చేనేత కార్మికులందరికీ కూడా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. ఇంక్లూడింగ్ మీ, నేను కూడా చేనేత కార్మికుడినే. 1995 నుంచి 2007 ఏప్రిల్ వరకు కూడా నేను హ్యాండ్లూమ్ చేయటం జరిగింది. ఈ హ్యాండ్లూమ్ ప్రాసెస్ అనేది చేనేత వృత్తిలో చాలా ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో చేనేత కార్మికులకి ఉపాధి అనేది తగ్గిపోవటం వల్ల నేను కూడా ఆ ఉపాధి తగ్గిపోయిన దాంట్లో నేను కూడా ఒక పర్సన్ని. ఇలా తగ్గిపోవటం వల్ల నేను కూడా సిటీకి వచ్చి ప్రైవేట్ జాబ్ చేయడం జరుగుతుంది. ఎర్లియర్ నేను కూడా చేనేత వృత్తి మీదే ఆధారపడి మా కుటుంబం అంతా దాని మీద ఆధారపడి ఉండేది. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే అట్లీస్ట్ వారంలో ఒకరోజైనా చేనేత వస్త్రాలు ధరించి చేనేత కార్మికులను ఆదరిస్తారని అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయడం జరుగుతుంది. ఇది ఒక్కటే కాకుండా చేనేత వృత్తిలో అసలు ప్రాసెసింగ్ అనేది ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా నూలు వైట్ కలర్, దాన్ని మళ్ళీ కలర్ చేయటం, ఆ కలర్ చేసిన తర్వాత దాన్ని ఒక దారంలా తయారు చేయటం, దాన్ని మళ్ళీ పొడుగు కింద మార్చి దానికి మళ్ళీ గెంజి పెట్టి దానికి పొడుగు చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మగ్గం మీదకి తీసుకొచ్చి ఇంటిల్లిపాటి కష్టపడి చేనేత ఒక శారీ తయారు చేయడానికి ఒక రోజు పడుతుంది. డిపెండ్స్ ఆన్ మోడల్ వేరియంట్ని బట్టి. అయితే ఈ శారీ తయారు చేసిన తర్వాత కూడా మార్కెట్లో అమ్ముడుపోకపోవడం అనేది కూడా ఒక ప్రధానమైన కారణం. దానికి ఏంటంటే మిషనరీ ప్రొడక్ట్స్. మనం ఇప్పుడు వాడేవన్నీ కూడా మిషనరీ ప్రోడక్ట్ 99% వాడుతున్నాం. ఒక 10% అన్నా కేటాయిస్తున్నట్లయితే చేనేత వృత్తికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుందని మీ అందరికీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. వీక్లీ వన్స్ అన్నా ఒకసారైనా వాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము వచ్చేసి మా స్వగ్రామం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు కోనసీమ జిల్లాగా పిలువబడుతుంది. అక్కడ కోనసీమ జిల్లాలో అంగర్ అనే ఒక విలేజ్లో మా సొసైటీ శ్రీ గణపతి చేనేత పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్. నేను తయారు చేసినప్పుడు ఆల్మోస్ట్ 2000 మగ్గాలు పైగా ఉండేవి. ఈరోజు 150 మగ్గాలు కూడా లేని పరిస్థితి. ప్లీజ్ సపోర్ట్ టు హ్యాండ్లూమ్ పర్సన్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.